భారత డ్రెస్సింగ్ రూములో ఏదో జరుగుతోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అనుమానం వ్యక్తం చేశారు. నిప్పులేనిదే పొగరాదని ఆయన చెప్పారు. విదేశాల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కుటుంబాన్ని వదిలేసి వారాల తరబడి ఉండటం వారిని కుంగదీస్తుంది. బీజీటీలో వరుస ఓటములు భారత ఆటగాళ్లలో విభేదాలు సృష్టించి ఉండొచ్చు. క్రికెటర్లు అత్యుత్తమ ఆట ఆడనప్పుడు ఇలాంటి రూమర్లు వస్తాయి అని పేర్కొన్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీపై ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కింగ్ చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని అన్నారు. మైండ్ రీసెట్ చేసుకోకపోవటం, ప్రతి బంతిపై ఫోకస్ చేయలేక కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ తన మైండ్ను రీసెట్ చేసుకోవాలి. ఏ తప్పులు చేస్తున్నాడో గ్రహించి సరిదిద్దుకోవాలి. ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అనేది మర్చిపోవాలి. బ్యాటర్లకు ప్రతి బాల్ ముఖ్యమే. సింగిల్ తర్వాత మళ్లీ రీసెట్ చేసుకుంటూనే ఉండాలి. ఒక బాల్ ఆడేసి తర్వాత దానికి సిద్ధమవ్వాలి. కోహ్లీకి యుద్ధం అంటే చాలా ఇష్టం. ఎవరితో పోటీ పడమన్నా రెడీ అయిపోతాడు. అయితే అదే అతడి బలం, అదే బలహీనతగానూ మారిపోయింది. ఆసీస్తో టెస్టు సిరీస్లో అతడు పలు గొడవలతో వార్తల్లోకి ఎక్కాడు. ఫామ్లో లేని టైంలో అనవసర ఫైట్స్లో తలదూర్చటం సరికాదు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతి బాలు మీద ఫోకస్ చేయాలి. అదే కోహ్లీ చేయలేకపోతున్నాడు. అతిగా ఇన్వాల్వ్ అవటం కూడా అతడు చేస్తున్న మరొక తప్పు అని డివిలియర్స్ స్పష్టం చేశారు.